కెనడా ప్రభుత్వం ఎల్టీటీఈకి పునర్వైభవం తీసుకురావడానికి ప్రయత్నిస్తోందా? ఇప్పటికే ఖలిస్తాన్ వేర్పాటువాదాన్ని పెంచి పోషిస్తున్న ట్రుడో ప్రభుత్వం ఇప్పుడు ఎల్టీటీఈ పునర్వైభవానికి నిధులు అందిస్తోందా? ఒకవేళ ఎల్టీటీఈ మళ్లీ పుంజుకుంటే కలిగే నష్టాలేంటి? భారత్కు అది ఎలాంటి ఇబ్బందులు సృష్టిస్తుంది? చూద్దాం. అంతకంటే ముందుగా జాతీయవాద జర్నలిజంలో నేషనలిస్ట్ హబ్ మరో అడుగు ముందుకేసి తొలి తెలుగు ఓటీటీ ఎన్హెచ్ ప్రైమ్ని మీ ముందుకు తీసుకొచ్చింది. అందులో పూర్తి రీసెర్చ్తో కూడిన కంటెంట్ను మీకు అందిస్తున్నాం. ఇప్పుడే www.nhprime.in వెబ్సైట్లోకి లాగిన్ అయి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. తాజాగా కెనడాలో ఎల్టీటీఈ జెండా ఎగిరింది. శ్రీలంకలో వేర్పాటువాదమే ప్రధాన ఎజెండాగా సాగిన ఎల్టీటీఈ ఉద్యమంలో మరణించిన వారిని స్మరించుకునేందుకు కెనడా ఎంపీ జగ్మీత్ సింగ్ తమిళ ఈలం జెండాను ఎగరవేశాడు. అదే సమయంలో బ్రాంప్టన్ మేయర్ బ్రౌన్ ప్యాట్రిక్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. బ్రౌన్ మాట్లాడుతూ తాము తమిళ ఈలం జెండాను సగర్వంగా గుర్తిస్తున్నామన్నాడు. ఈ జెండా తమిళ ప్రజల ఐక్యతకు చిహ్నమని, తమిళుల సార్వభౌమాధికారానికి ఇది ప్రతీకగా నిలిచిందని కొనియాడారు. అంతేకాకుండా 60 ఏళ్లుగా శ్రీలంకలో సాగిన తమిళుల ఊచకోతను స్మరించుకున్నారు. తమిళులు తమ ఉనికి కోసం ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారని జగ్మీత్ సింగ్ దీనిపై మాట్లాడుతూ సుదీర్ఘకాలం అణచివేతకు గురైన తట్టుకుని నిలబడిన వారు తమిళులని కొనియాడారు. ఇప్పటికీ వారిపై అణచివేత కొనసాగుతోందన్నారు. ఇప్పుడు తమిళుల త్యాగాలను గుర్తించడం గర్వంగా ఉందన్నారు. నిజానికి 2022లోనే మే 18వ తేదీని తమిళుల ఊచకోత స్మారక దినంగా కెనడా పార్లమెంట్ ప్రకటించింది. ఇక ప్రభుత్వం బహిరంగంగా ఇటువంటి చర్యలకు పాల్పడుతూ ఉంటే ఎల్టీటీఈ మాజీ నాయకులు తమ ఉద్యమానికి పునర్వైభవం తీసుకురావడానికి కెనడాలో నిధుల సేకరణ చేపడుతున్నారు. ఎల్టీటీఈ కోసం పెద్ద ఎత్తున నిధులు సేకరిస్తున్నారు. ఇందుకు అక్కడి ప్రభుత్వం నుంచి సహకారం అందుతున్నట్లు భోగట్ట. ప్రస్తుతం కెనడాలో ఖలిస్తానీలకు సహకారం అందుతున్నట్టే ఎల్టీటీఈకి కూడా అక్కడి ప్రభుత్వం సహకారం అందిస్తోందని నిఘా వర్గాలు గుర్తించాయి. ఇందుకు అనేక కారణాలున్నా ప్రధాన కారణం మాత్రం భారత వ్యతిరేకత. ప్రస్తుతం కెనడాలో అధికారంలో ఉన్న ట్రుడోకు మోదీ అంటే గిట్టదు. అక్కడ సిక్కు ఓట్లతో కొద్దిమంది ఎంపీ సీట్లు గెలుచుకున్న జగ్మీత్ సింగ్ పార్టీ ట్రుడో మైనార్టీ ప్రభుత్వానికి అండగా ఉంది. జగ్మీత్ సింగ్ ఖలిస్తానీ సానుభూతిపరుడు కావడంతో కెనడాలో ఖలిస్తానీ ఉద్యమానికి సహకారం అందిస్తున్నాడు. ఇప్పటికే అక్కడ డ్రగ్స్ డీలర్లు, ముఠా తగాదాల్లో ఖలిస్తానీలు పాల్పంచుకుంటున్నారు. తద్వారా కెనడా కేంద్రంగా ఖలిస్తానీలకు నిధులు సమకూరుతున్నాయి. దీనికి తోడు పాకిస్తాన్ ఐఎస్ఐ కూడా ఖలిస్తానీలకు సంపూర్ణ మద్దతిస్తోంది. ఈ కారణంగా ఖలిస్తానీలు పెట్టరేగిపోతున్నారు. అక్కడి ట్రూడో ప్రభుత్వం కూడా ఖలిస్తానీలను కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ఏడాది క్రితం ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో ఏకంగా భారత్తో తగాదాలే పెట్టుకుంది అక్కడి ప్రభుత్వం. ఈ కేసులో ఎటువంటి ఆధారాలు లభించకపోయినా భారత హోంమంత్రినే ప్రధాన నిందితుడిగా పేర్కొంది. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయినా కూడా కెనడా ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. ఒక్క కెనడాలోనే కాదు, 5 ఐస్లో భాగమైన ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, యూకేతో పాటు అమెరికాలో ఈ ఖలిస్తానీ ఉద్యమం పెట్టరేగిపోతోంది. ఈ 5 ఐస్ దేశాలు ఉద్దేశపూర్వకంగానే ఖలిస్తానీ ఉద్యమాన్ని పెంచి పోషిస్తున్నాయి. భారత్ను ఇరకాటంలో పెట్టి మన దేశాన్ని ఎదగనీయకుండా చేయడమే ఈ దేశాల ప్లాన్. అందుకే ఇటువంటి కుట్రలు సాగుతున్నాయి. భారత్ కూడా ఈ దేశాల తీరును ఎండగడుతోంది. కానీ ఈ దేశాలు ఖలిస్తానీ అంశంలో వెనక్కి తగ్గడం లేదు. ఇదిలా ఉండగా ఎల్టీటీఈ ఉద్యమాన్ని పెంచి పోషించేందుకు కెనడా ప్రయత్నాలు సాగిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో ఎల్టీటీఈ పేరిట ప్రభాకరన్ తమిళ వేర్పాటువాదానికి ప్రయత్నించారు. శ్రీలంకతో పాటు తమిళనాడులోని కొంత ప్రాంతాన్ని వేరు చేసి ప్రత్యేక తమిళ ఈలం దేశాన్ని ఏర్పాటు చేయాలన్నాడు. ఇందుకు శ్రీలంక, భారత ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సాయుధ పోరాటాలకు దిగాడు. పెద్ద ఎత్తున జన నష్టానికి కారణమయ్యాడు. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని 1991 మే 21న చెన్నైకి సమీపంలోని శ్రీపెరంబుదూర్ వద్ద ఎల్టీటీఈ బృందం మానవ బాంబు ప్రయోగించి హతమార్చింది. 1987లో తమపై బలవంతంగా శాంతి ఒప్పందాన్ని రుద్దారని, తమ దళంపై దాడి చేయడానికి భారత శాంతి పరిరక్షక బలగాలను రాజీవ్ గాంధీ వినియోగించాడన్న కోపంతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తేలింది. 1991లో శ్రీలంక మంత్రి రంజన్ విజయరత్నే, 1993లో శ్రీలంక అధ్యక్షుడు ప్రేమదాస, 2005లో శ్రీలంక విదేశాంగ మంత్రి లక్ష్మణ్ కదిర్ గమర్తో సహా ఎంతోమంది ప్రత్యర్థులు, ఉదారవాద తమిళ నేతలు ఎల్టీటీఈ చేతిలో హత్యకు గురయ్యారు. ప్రభాకరన్కు ఒక దశలో భారత ప్రభుత్వం నుంచి సహకారం అందింది. ప్రభాకరన్కు ఆయుధాలు అందించడం నుంచి శిక్షణ ఇప్పించడం వరకు నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం సహకరించింది. ఏకంగా భారత ఆర్మీ చేతనే శిక్షణ ఇప్పించింది. అయితే ఆ తర్వాత శ్రీలంక, భారత్ మధ్య సంబంధాలు దెబ్బతినడంతో ప్రభాకరన్ భారత్కు ఎదురు తిరిగాడు. అతనికి మన దేశ ప్రభుత్వం శిక్షణ ఇప్పించడం మన దేశ పాలకులు చేసిన అతిపెద్ద తప్పిదాల్లో ఒకటి. దీనివల్లే ఏకంగా భారత ప్రధానినే హత్య చేశాడు. అయితే ప్రభాకరన్ను అంతమొందించడంతో ఇప్పుడు ఆ ఉద్యమం లేదు. కానీ అప్పట్లో ఉద్యమంలో పాల్గొన్న కొంతమంది నాయకులు ఇప్పటికీ బతికే ఉన్నారు. వీరందరినీ సంఘటితం చేసి మళ్లీ ఎల్టీటీఈ ఉద్యమాన్ని రేకెత్తిస్తే అది భారత్తో పాటు శ్రీలంకకు ప్రమాదకరంగా మారుతుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి ప్రయత్నాలు జరుగుతున్నందున భారత ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఈ ఉద్యమాన్ని ఆదిలోనే తుంచివేసేందుకు భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నిఘా వర్గాలకు కీలక సూచనలు చేసినట్లు సమాచారం. భారత్తో పాటు శ్రీలంక ప్రభుత్వానికి ఇప్పటికే కొన్ని సూచనలు చేశారని వార్తలు. గతంలో ఎల్టీటీఈలో పనిచేసిన వ్యక్తులను ఓ కంట కనిపెట్టడం నుంచి వారికి ఇక్కడి నుంచి సహకారం అందిస్తున్న వారిపైన నిఘా ఉంచాలనే సూచనలు వెళ్లాయి.
దీనికి తోడు ఎల్టీటీఈ పునర్వైభవానికి ప్రయత్నాలు చేస్తున్న కెనడా ప్రభుత్వాన్ని అంతర్జాతీయంగా ఇరకాటంలో పెట్టేందుకు విదేశాంగ శాఖ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ఉద్యమం మళ్లీ పుట్టుకొస్తుందా, లేక అజిత్ దోవల్ తన చాకచక్యంతో ఆదిలోనే తుంచివేస్తారా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.